తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్లో నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీసు అతికిచ్చిన డేటు, టైము అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జై. మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే, మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం.
మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకున్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవేవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి దీంట్లో, వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం, అందరూ తప్పన పడి ఏదో చేద్దామనుకున్నది. దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది ఏంటి అంటే అసలు మనకి ఎంత గత 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అసలు దీని మీద మీరు నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు, పైపులు వేసారు కానీ నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్. సో అందుకని నేను రాగానే అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు, ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి, ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక 3-4 వారాలు చేసాం. మేము ఒక రోజులో 2 రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జల్ జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం 95.44 లక్షల కుటుంబాలకి గాను మేము వాళ్ళు 70.4 లక్షల గృహాలకి నీటి కుళాలు అందించబడ్డాయి. ఇంకా 25.40 లక్షలు నీటి కుళాలు ఇంకా ఇవ్వవలసిందనేది గతంలో తెలియజేసింది. కానీ ఈ పల్స్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. 29.85 లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా మనకి దీనివల్ల బయటకు వచ్చింది. సో దీంట్లో ఎక్కువ జల్ జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది. కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఇది అసలు జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేనిది.